వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. తమిళనాడు రాజకీయాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి, చాలా వేగంగా మారుతున్నాయి. తాజాగా వినిపిస్తున్నటువంటి సమాచారం ఏంటంటే ఏఐడిఎంకే అలాగే డిఎంకే ఈ రెండు కూడా తెర వెనక మంతనాలు సాగిస్తున్నాయా ప్రభుత్వ ఏర్పాటుకి అనేటువంటి వార్త హల్చల్ చేస్తుంది. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది ఇంతవరకు తెలియదు కానీ మొత్తం మీద అయితే స్టాలిన్ చాలా హుందాగా వ్యవహరించారు. ప్రభుత్వ ఏర్పాట్లు మేము జోక్యం చేసుకోము అని ఆయన చెప్పారు అనేటువంటిది మనం తాజా వీడియోలో కూడా చెప్పుకోవడం జరిగింది. కానీ తెర వెనక అయితే కొంత మంతనాలు జరుగుతున్నాయి అనేటువంటిది వినిపిస్తున్నటువంటి మాట. రజనీకాంత్ ఈ విషయంలో చొరవ చూపించి వాళ్ళిద్దరిని తెర వెనక కలపడానికి డిఎంకే అలాగే అన్నాడీఎంకే మన పార్టీలు రెండింటిని మధ్య సయోధ్య చేయడానికి ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది వినిపిస్తున్న మాట. ఇది ఎంతవరకు నిజం అనేటువంటిది తెలియదు. అయితే ఇప్పటికే వామపక్ష పార్టీలకు కూడా తాజాగా ఒక సమావేశంలో స్టాలిన్ చెప్పినట్టుగా కూడా మనం చెప్పుకున్నాం. ఏంటంటే మీరు స్వతంత్రంగా ఏ నిర్ణయం అనేది తీసుకోండి, మీరు ఎవరికి మద్దతు ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు అని ఆయన చెప్పడం, ఇవన్నీ కూడా ఒక కోణంలో జరుగుతుంటే ఇంకో కోణంలో తెర వెనక ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనేటువంటిది ఈ వార్తల నేపథ్యంలో అదే కనుక జరిగితే మేము మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని చెప్పేసి టీవీకే నుంచి గెలిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, టీవీకే పార్టీలో గెలిచిన అభ్యర్థులు వాళ్ళంతా మేము మూకుమ్మడిగా రాజీనామా చేస్తాము అనేటువంటి ఒక ప్రకటన కూడా చేశారు అనేటువంటిది వినిపిస్తున్నటువంటి సమాచారం. ఏదైనా చాలా వేగంగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో విజయ్కి ఒక రకంగా ఏఐడిఎంకే నుంచి కొంతమంది చీలిపోయి విజయ్కి సపోర్ట్ చేస్తారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా బయటికి వస్తోంది. ఏదేమైనా మనకి వినిపిస్తున్న తాజా సమాచారం అయితే ఇది చాలా వేగంగా పరిణామాలు మారుతున్నాయి. ఈ వీడియో మనం చేసే సమయానికి ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది. ఈ వీడియో అప్లోడ్ అయ్యి మీరు చూసేలోపు కూడా చేంజ్ అయిపోవచ్చు, పరిణామాలన్నీ కూడా మారేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి విషయం. సో ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న సమాచారం అయితే ఏఐడిఎంకే డిఎంకేల మధ్య ఒక పొత్తు ఉంటుంది, వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు అనేటువంటి దిశగా ఒక ప్రయత్నం జరుగుతుందని. సో దానికి టీఎంకే నుంచి గెలిచిన అభ్యర్థులంతా కూడా వాళ్ళు మేము మూకుమ్మడిగా రాజీనామా చేస్తాం అనేటువంటి ఒక ఇదిని చెప్తున్నారు అనేటువంటిది తాజాగా ఉన్న సమాచారం. చూద్దాం ముందు పరిణామాలు ఎలా ఉంటాయో. ఏదైనా సరే చాలా వేగంగా తమిళ రాజకీయాలు మారిపోతున్నాయి అనేటువంటిది. ఇప్పటికే అనేక నిరసనలు జరుగుతున్నాయి టీవీకే పార్టీ నుంచి. కానీ ఇక కాంగ్రెస్ కూడా లోక్ భవన్ ముట్టడించడానికి పిలుపునివ్వడం కూడా మనం చూసాము. వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు తెర వెనక ఈ రాజకీయం జరుగుతోంది, డిఎంకే ఏఐడిఎంకేల మధ్య రాజకీయం జరుగుతోంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. రజనీకాంత్ కూడా ఈ విషయంలో ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు, ఆయన ప్రమేయం ఏంటి అనేటువంటిది కూడా ఇంకా నిర్దిష్టమైన సమాచారం రావాల్సి ఉంది. చూద్దాం ఏమవుతుంది ముందు. అనుమతి